గాల్ బ్లాడర్ తొలగింపు ఆపరేషన్ తర్వాత చేయాల్సిన మరియు చేయకూడని పనులు. గాల్ బ్లాడర్ తొలగించిన తర్వాత ఎలా జీవించాలి? ఆహారం, జీవనశైలి మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు మానుకోవాలి? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఆపరేషన్ తర్వాత తక్షణం పాటించాల్సిన జాగ్రత్తలు. 1. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఆపరేషన్ తర్వాత కనీసం 1 నుండి 2 వారాల పాటు ఒత్తిడి లేకుండా ఉండాలి. 2. ఎక్కువ నీరు తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. 3. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మొదటి 2 వారాలు జీర్ణానికి తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. 4. దుస్తులు లూజ్గా ఉండేలా చూడాలి. కడుపుకు ఒత్తిడి పడకుండా తేలికపాటి దుస్తులు ధరించాలి. 5. నడక మెల్లిగా ప్రారంభించాలి. మొదటి 2 రోజులు ఎక్కువ విశ్రాంతి తీసుకుని 3వ రోజు నుంచి మెల్లగా నడవడం ప్రారంభించాలి. 6. మందులు మరియు ఫాలో అప్ తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ సూచించిన ప్రకారం పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడాలి. 7. కట్స్ మరియు స్టిచెస్ శుభ్రంగా ఉంచాలి. డాక్టర్ సూచనల ప్రకారం డ్రెస్సింగ్ చేయించుకోవాలి. 8. మెల్లగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒక్కసారిగా ఫ్యాటీ ఫుడ్ మొదలు పెట్టకుండా మెల్లగా డైట్లోకి చేర్చాలి. 9. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవాలి. అధిక కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించాలి. ఆపరేషన్ తర్వాత ఏం మానుకోవాలి? 1. హెవీ మసాలా ఫుడ్ తినకూడదు. నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారం తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 2. ఆల్కహాల్, కెఫిన్, సాఫ్ట్ డ్రింక్స్ వద్దు. ఇవి జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతాయి. 3. పొట్టకు ఒత్తిడి పడేలా బరువైన పనులు చేయకూడదు. కనీసం 4 నుండి 6 వారాల వరకు పనులు మానుకోవాలి. 4. పొట్టకు టైట్ గా ఉండే బట్టలు ధరించకూడదు. ఇది కట్స్ మరియు స్టిచెస్ పై ఒత్తిడి పెంచుతుంది. 5. ఎక్కువసేపు లేచి ఉండకూడదు. బలహీనత తగ్గే వరకు ఎక్కువసేపు నిలబడటం మానుకోవాలి. 6. నేరుగా పడుకోవద్దు. వెన్నుపైనే నిద్రించాలి. ఒకవేళ ఎడమవైపు తిరిగి పడుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది. 7. అధిక చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్ మానుకోవాలి. ఇవి లివర్ పై ఒత్తిడి పెంచి జీర్ణ సమస్యలు తలెత్తించే అవకాశముంది. 8. ఒత్తిడి తగ్గించుకోవాలి. మైండ్ రిలాక్స్ అయ్యేలా మెడిటేషన్, లైట్ యోగా చేయడం మంచిది. గాల్ బ్లాడర్ లేకపోయినా ఆరోగ్యంగా ఉండొచ్చు. సరైన ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.